హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ పికిల్ రెసిపీ. ఈ చట్నీని నేను చెప్పే ప్రాసెస్లో తయారు చేసుకుంటే సాంబారు ఇంకా పప్పు ఇలాంటి కాంబినేషన్లే కాకుండా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టోర్ ఉంటుంది, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు అరకిలో చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చికెన్ని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని తర్వాత స్ట్రైనర్లో వేసి తడి ఏం లేకుండా వడకట్టాను. తర్వాత ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్కి మసాలా తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, మీకు గ్రేవీగా కావాలంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి దోరగా వేయించుకోండి బాగా. తర్వాత 10 నుంచి 12 వరకు మెంతులు కూడా వేసుకొని వేయించుకోండి. మెంతులు మాడకుండా వేయించుకోండి. ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే అందులో ఏమన్నా తేమ అంటే వాటర్ ఏమన్నా ఉంటే అవి పోతాయి. ఇలా 2-3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మంచి కలర్ రావాలి. మనం చికెన్ పీస్ పట్టుకుంటే గట్టిగా ఉండాలి. అలా వచ్చే వరకు స్లోగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అయినా కానీ ఓపికగా ఫ్రై చేసుకుంటే పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ వచ్చే వరకు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే మన చికెన్కి అంత టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు ఉప్పు పడుతుంది. ఆల్రెడీ మనం ఇందాక చికెన్ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, అందుకని అది తక్కువ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పౌడర్ను కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బుడగలు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. చిన్న సైజు అయితే 2 నిమ్మకాయలు పిండుకొని, నేను పెద్ద సైజు తీసుకున్నాను అందుకే 1 పిండుకున్నాను. పిండుకున్న తర్వాత మన చట్నీ అనేది రెడీ అయింది. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, గ్రేవీగా అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీది ఒకవేళ మంట కారం అయితే ఆ కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ అరకిలో చికెన్కి అయితే 1/2 కప్పు ఉప్పు 1/2 కప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. సాంబార్లోకి, పప్పులోకి, ఇంకా అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. ఎక్కువ రోజులు కూడా స్టోర్ అవుతుంది. నేను అప్పుడప్పుడు ఇలానే చట్నీ చేసి స్టోర్ చేసుకుంటాను. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.